మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. మా పూర్వీకులు ఇక్కడ ఉండేవారు. వాళ్ళంతా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలని అతి బ్రహ్మాండంగా చేస్తున్నారు. నేను ఇప్పుడు గత 7 years గా నేను అధ్యక్షుడు వహించి ఈ ఆంధ్ర మిత్ర మండలి గణేష్ ఉత్సవాలు నడుపుతున్నాము. మాక్సిమం శ్రీకాకుళం జిల్లా ప్రజలే ఇక్కడ జరుపుకుంటుంటారు. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ముంబై థానేలోని తెలుగువారి గణేశోత్సవాలను చూపించే ప్రయత్నంలో భాగంగా మేము ఈరోజు శివాజీనగర్, థానే శివాజీనగర్ చెక్నాక ప్రాంతంలోనే ఆంధ్ర మిత్ర మండలి గణేశోత్సవాలను చూపించబోతున్నాం. ఇప్పుడు మనం అక్కడికి చేరుకున్నాం. మనం చూస్తున్నాం ఎక్కడ ఏ విధంగా అక్కడ అలంకరణలు చేపట్టారో మనకు కనబడుతుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ మండలిని చూపిస్తున్నాం. అదేవిధంగా మండలిని కూడా చాలా అందంగా అలంకరించారు మన తెలుగువారు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా వారు. ఇప్పుడు మనం అక్కడ ఉన్న పదాధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి పూర్తి వరకు వీడియో చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆ వినాయకుని దివ్య స్వరూపాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడికి రాగానే ఆ దివ్య స్వరూపాన్ని చేసి అందరిలో భక్తిమయ వాతావరణం ఏర్పడుతుంది. ఒకసారి గట్టిగా గణపతి బొప్ప మోరియా అని చెప్పి మనం పదాధికారులతో మాట్లాడాం. గణపతి బొప్ప మోరియా. మై వాయిస్ ఛానల్ తరపు నుంచి మీరు వచ్చి మాకు మా గణపతి తాలూకా ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నారు. గత కనీసం నేను నడిపి 37 సంవత్సరాలు అయింది. అంతకుముందు మా పూర్వీకులు ఇక్కడ ఉండేవారు. వాళ్ళంతా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ మేమంతా కలిసి ఈ ఘనమైన ఈ గణపతి బొప్ప పూజల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. దీంట్లో ముందు పావలా నుంచి ₹10 నుండి స్టార్ట్ అయిన సబ్స్క్రిప్షన్ ఇప్పుడు 1000 మీద ఉంది. అయితే ఎప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరం మేము చేసుకుని వెళ్తున్నాము. దీనికి బప్ప గారు మాకు ఆశీర్వదించినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఆశీర్వచనలు ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ మా ఆంధ్ర మిత్ర మండలి అని గొప్పగా నేను చెప్పుకుంటున్నాను. దాంట్లో ఇది ఒక్కరి తాలూకుది ఏమీ లేదు. దీంట్లో ముందు నుండి నడిపిన వాళ్ళు శ్రీ తులసిరావు గారు, ముందు రాజారావు గారు, ఇంకా పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ గతించిన వాళ్ళు మాకు అప్పచెప్పిన ఈ కార్యక్రమం మేము చేసుకొని వెళ్తున్నాము. జగదీష్ గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జానకిరావు, కృష్ణారావు గారు, చిట్టి, వెంకట్రావు గారు, అందరి తాలూకా సహాయం ఉంది. మెయిన్ దీంట్లో చెప్పుకోవాలంటే రాజు సత్యం గారు అన్ని విధాలుగా మాకు సహాయపడుతున్నారు. అయితే మేము చెప్పగలిసింది ఏంటంటే ఇంతకాలం మేము చేసుకుని వెళ్తున్నాము. ఇది బప్పా తాలూకా ఆశీర్వచనమే కానీ ఎవరి తాలూకా ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ ఏ జిల్లాలకి ఆంధ్రప్రదేశ్ లో? మేమంతా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా పక్క ఒరిస్సా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమేనండి. నాకు తెలిసిన మట్టికి నేను 71వ సంవత్సరాలు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది అందరూ వాళ్ళ ఇంట్లో చిన్న బొమ్మలు పెట్టుకునేవారు. ఆ టైంలో నేను నేవీలో ఉండేవాడు. నేవీ విడిచిపెట్టిన తర్వాత 80వ సంవత్సరంలో విడిచిపెట్టాను. 81 నుంచి నా చేతికి మన తెలుగు వాళ్ళు అప్పచెప్పారు ఇది. ఆ రోజు నుండి ఇంతవరకు ఎప్పుడు తప్పకుండా ఆహర్నిస్లు నేను చేయవలసిన సేవ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు బాగా జరుగుతుంది. మా అందరి తరపున మై వాయిస్ ఛానల్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు నుండి తెలుగు వారంటే ఒక అభిమానం, ఒక ఐకమత్యం. ఈ వాగులి స్టేడియంలో సుమారు గత 50-60 సంవత్సరాల నుండి తెలుగువారు ఉత్తరాంధ్ర నుండి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వచ్చి ఇక్కడ స్థిరపడి ఎంతో ఐకమత్యంగా ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా మన పెద్దలు ఇక్కడ ఉన్న తెలుగువారు ఈ గణేష్ ఉత్సవాలని అతి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలలో ఏ కారణాల చేత కూడా ఇది కాకుండా ఈ మందిరం తాలూకా గణపతి మండపం తాలూకా ఏదైతే ఉనికి ఉందో ఇక్కడ తెలుగువారి ఉనికి వీళ్ళు చాటి చెప్తున్నారు. ఒక్కసారి ఏంటంటే మరొకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకే ఏరియాలో ఒక 2-3 కిలోమీటర్ల పరిధిలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వరకు 3 ప్రాంతాల్లో మన గణేశోత్సవాలు జరుపుతున్నారు. ఇక్కడ పక్కనే ఉన్న హజూరి ప్రాంతంలో ఆంధ్ర మిత్ర మండలి, అలాగే బాలాజీ మిత్ర మండలి, అలాగే పక్కనే ఉన్న సిపి తలాబ్లో
ఆంధ్రమిత్ర మండలి, సిపి దళాలు ఇలా ముగ్గురు ఒకే ఏరియాలో ఉండి ఒక 2000 కిలోమీటర్ పరిధిలో 3 గణేశోత్సవాలు నిరంతరంగా జరుపుతున్నారు. ఇక్కడున్న తెలుగు ప్రజలు దీని మీద తెలుగు ప్రజలు ఎంత ఐకమత్యంగా ఉన్నారో మీకు రుజువవుతుంది. ఇక్కడ ఎలాంటి కార్యక్రమం అయినా సరే, మంచి కార్యక్రమమైన, శుభకార్యమైన, అశుభ కార్యక్రమైన తెలుగు ప్రజలు ఒక దగ్గరకు వచ్చి ఒకే తాటి మీద నిలబడి ఈ మన తెలుగు వారి ఉనికిని ఇక్కడ మహారాష్ట్ర ఈ వాగలేష్ స్టేట్ లో తెలుగు వారి ఉనికిని చాటి చెప్తున్నారు. మరొకసారి మా సభ్యులందరి తరపున మైవాచ్ ఛానల్ కి ధన్యవాదాలు. నేను మై వాయిస్ ఛానల్ తరఫున వాళ్ళకి అభినందనలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు గత 7 years గా నేను అధ్యక్షుడు వహించి ఈ ఆంధ్ర మిత్ర మండలి గణేష్ ఉత్సవాలు నడుపుతున్నాము. నాకు మా సీనియర్గా మా అధ్యక్షుడు రామారావు గారు ఇప్పించారు. ఆ తర్వాత నేను ప్రస్తుతానికి 7 years అవుతుంది నేను అధ్యక్షత వహించి అన్ని బాధ్యతలు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు అధ్యక్షుడు? మేము 7 years 17 years ప్రతి సంవత్సరం ఇదే 1917 అదే మా మెంబర్స్ కూడా అందరూ మాకు సహాయంగా ఉండి ఈ ఉత్సవాలన్నీ సక్రమంగా జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం ఏం ప్రాబ్లం లేకుండా అన్ని సక్రమంగా జరిపించుకుంటున్నాము. మై వాయిస్ ఛానల్ వారికి నమస్కారములు. ఈరోజు మీరు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు షూట్ చేసినందుకు చాలా సంతోషము. చాలా సంవత్సరాలుగా అంటే నేను ముందు తెలుగు సేవా సంస్థ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ 3 విభాగాలుగా అంటే 3 మండలుగా విడిపోయి, అంటే ఒకటి హజూరి, ఒకటి ఆంధ్ర మిత్ర మండలి శివాజీ నగర్, మరొకటి సిపి తల మండలి. ఈ 3 ఏరియాల నుంచి గణపతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతుంటారు. దీంట్లో పూర్తిగా మ్యాక్సిమం శ్రీకాకుళం జిల్లా ప్రజలే ఇక్కడ జరుపుకుంటుంటారు. కొద్దిగా బరంపురం, ఒరిస్సా అంటే శ్రీకాకుళం జిల్లా బోర్డర్లు ఉన్న బరంపురం సైడ్ నుంచి ఒక 10-15 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యి ఈ ఉత్సవం జరుపుతుంటారు. 11 రోజుల కార్యక్రమం బాగానే జరుగుతుంటారు. అందరూ ఐకమత్యంగా ఒకే దాటి మీద నిల్చొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తుంటారు. మై వాయిస్ ఛానల్ చేసిన ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ముఖ్యంగా మా ధ్యేయం ఏంటంటే ముంబై థానేలలోని మన తెలుగువారి గణపతులను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మీకు థానే శివాజీనగర్ చెక్నాకలోని ఆంధ్రమిత్ర మండలి నిర్వహించిన గణపతిని చూపించాం. మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.